అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది, సచివాలయం, మహిళా పోలీసులు, వివిధ కాలేజీల స్టూడెంట్స్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరా మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరిగింది. సుమారు 2000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు, డీసీపీ గౌతమిసాలి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్లో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు 2000 మందితో అయితే కనుక వాక్ని నిర్వహించారు. మనం చూడొచ్చు ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అయితే కనుక బెంజ్ సర్కిల్ వరకు నడుస్తున్నట్టు చూస్తున్నాం. మనం ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు, మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీలు, ఐపీఎస్లు అందరూ కూడా బందర్ రోడ్డు మీద నుంచే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా అయితే కనుక మహిళలందరికీ గుర్తుండిపోయే విధంగా అయితే కనుక ఈ ర్యాలీని అయితే కనుక వాళ్ళు అంకితం చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. అయితే బందర్ రోడ్డు మొత్తం అంతా కూడా ఎంతో కోలాహలంగా సందడిగా నిలిచిందని చెప్పొచ్చు. ఇటు మనం కాలేజ్ స్టూడెంట్స్ కూడా డబ్బులు వాయిస్తూ అందరూ కూడా ఆడపిల్లలే ఎక్కువగా అయితే కనుక పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తున్నాము. మేళ తాళాలతో మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఇక్కడికి పోలీసులందరూ కూడా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా అయితే కనుక ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో అయితే కనుక మనం చేయడం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఏదైతే విజువల్స్లో మనం చూస్తున్నామో అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ బెంజ్ సర్కిల్ వరకు కూడా వెళుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మహిళలందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా అయితే కనుక దీన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలంటూ కూడా 2000 మందితో కనుక చూడొచ్చు. ప్లకార్డ్స్ కూడా పట్టుకుని ఉన్నారు. ప్రొటెక్ట్ దర్ చైల్డ్, ప్రొటెక్ట్ దర్ ఫ్యూచర్ అని చెప్పేసి, సైలెన్స్ ఇస్ నాట్ కన్సెంట్ ల్యాండ్ అని చెప్పి, ఇంకా మిగిలిన అన్నీ కూడా మహిళలకి అంకితం చేస్తూ ఆ బోర్డుని, ఆ ప్లకార్డ్స్ని కూడా పట్టుకుని దాదాపు ఎక్కువగా చూడొచ్చు మనం 2000 మందికి పైగానే పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ఇటు పోలీసులతో పాటు స్టూడెంట్స్ అందరూ, వాలంటీర్స్ అందరూ కూడా ఈ వాక్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకి క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. కొంతమంది సైకిల్స్లో వస్తున్నారు, కొంతమంది వాక్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్గా అయితే కనుక సెలబ్రేట్ చేయడం మనం మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాము. మహిళలందరూ కూడా ఇటు మగ పోలీసులు కానీ, లేడీ పోలీసులు కానీ, ఎన్సీసీ మెంబర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా రోడ్ మీద నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా లక్ష్మీషా కూడా ముందుగానే ఆ వాక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మనకు కనపడుతూ ఉంది. చూడొచ్చు మనం బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ వాక్ కొనసాగుతూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉన్నారు అందరూ. ఈ ర్యాలీలో అయితే కనుక వందలాదిగా మహిళలు, ఆడపిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బందర్ రోడ్డు మీదుగా అయితే కనుక ఇందిరాగాంధీ స్టేడియం నుంచి దాదాపు బెంజ్ సర్కిల్ వరకు కూడా ఈ వాక్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే కనుక ఈ మహిళా దినోత్సవం రోజున పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ ప్లకార్డ్స్ని పట్టుకొని ఫ్యూచర్ తరాల కోసం అయితే కనుక మహిళలు దేనికి తీసిపోరు, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కానీ, మిగిలిన ఏవైనా కానీ సంఘటనలు సొసైటీలో జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికీ భిన్నంగా అయితే కనుక ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా ముందంజలో ఉండి ప్రతి విషయంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాన్ని చూడొచ్చు. మనం సైకిల్స్లో కూడా ఎక్కువగా అయితే ఈ ప్లకార్డ్స్ని పట్టుకుని బెంజ్ సర్కిల్ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. చూస్తున్నాం కదా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈ వాక్ మహిళా దినోత్సవం రోజున
బాగానే అనిపిస్తుంది. ఎప్పుడు చేయలేదు కదా ఇలాగా. ఈ ఫస్ట్ టైమే ఇంత గ్రాండ్గా చేశారు మ్యామ్. ఫస్ట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు సైకిల్స్ మీద? పకీర్గూడెం నుంచి. ఫకీర్గూడెం నుంచి సైకిల్స్ మీద వస్తున్నారు. Yes. మీకు ఎవరైనా ఇన్వైట్ చేశారా లేకపోతే మీరే వాలంటీర్గా వచ్చారా? ఇన్వైట్ స్కూల్ వాళ్ళు, స్కూల్ హెచ్ఎం సార్ ఇన్వైట్ చేశారు. ఓకే, నీ పేరేంటమ్మా? కే హారిక మ్యామ్. ఏ హారిక. ఎలా అనిపిస్తుంది ఈ వాక్? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఫస్ట్ టైం ఉమెన్స్ డే సెలబ్రేటింగ్. ఓకే, ఏం చెప్తారు? విషెస్ చెప్తారు అందరికి. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, సో చూడొచ్చు మనం మహిళా దినోత్సవం రోజున సైకిల్స్లో వాళ్ళకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ మేరకు అయితే కనుక సైకిల్స్ మీద ఎలా వెళ్తున్నారో చూడొచ్చు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. సో ఏదైతే ఎన్టీఆర్ కమిషనరేట్లో జరుగుతూ ఉందో ఈ వాక్కి సంబంధించి కూడా ఇప్పటికే మనం దృశ్యాల్లో చూసాము. కొంతమంది సైకిల్స్లో, కొంతమంది వాక్ చేస్తూ కూడా బెంజ్ సర్కిల్ వరకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషాతో పాటు సిపి రాజశేఖర్ బాబు, మరింత మంది పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులు కూడా వెళుతూ ఉన్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.